స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఉన్నాము. దేశవ్యాప్తంగా పూలతో దేవులను పూజిస్తారు, కానీ కాకపోతే తెలంగాణలో మాత్రము పూలనే దేవతలుగా మలుచుకొని పూలని పూజించడం మన తెలంగాణ ప్రత్యేకత ఉంది. ఇందులో పాలిటెక్నిక్ కళాశాలలో ఇవరి చివరి రోజు కాబట్టి ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే టీచర్లు కానీ విద్యార్థినులు కానీ ఇక్కడ ఎంతో చక్కగా ఆట పాటలతో బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ పాటలతో ఇక్కడ సందడి చేస్తున్నారు విద్యార్థులు. ఒకసారి ఇక్కడ టీచర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బతుకమ్మ స్పెషాలిటీ ఏంటి మీ కాలేజ్? బతుకమ్మ స్పెషాలిటీ ఈ రోజు ఉన్న పూలతోటి మేము బతుకమ్మగా దేవతగా పూజిస్తున్నాం. ఈ రోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే కాలేజ్ లో. సో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం బతుకమ్మని. ఇది వరకు అందరు సెలబ్రేట్ చేసేది కాదు, ఇప్పుడు రాష్ట్ర పండుగగా అయిపోయింది బతుకమ్మ కాబట్టి ప్రతి ఒక్కరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిసారి మీరు ఇక్కడ ఇట్లనే చేస్తారా, లేకపోతే ఈ ఫస్ట్ ఇయర్? సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి కాలేజ్ లో బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎంతో ఉత్సాహంతో విద్యార్థినులు పాల్గొని అనేక రకాలైన ఆట పాటలతో అలరిస్తారని చెప్పేసి ఇక్కడ మేడం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విద్యార్థినులు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మలో పాల్గొని బతుకమ్మలో ఆడటం జరుగుతుంది. కెమెరామెన్ జగదీష్ తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ జిల్లా నుంచి.